నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్లో తెలుగుదేశం నేతల భారీ ర్యాలీ. ఎన్టీఆర్ భవన్ కు వెళ్తున్న చంద్రబాబు వెంట తరలిన శ్రేణులు. వైకాపా పాలనలో కుదేలైన భవన నిర్మాణ రంగం. కూటమి సర్కారు ఉచిత ఇసుక విధానంపై కార్మికుల హర్షం. అధ్వాన్నంగా కర్నూలు సిల్వర్ కళాశాల జూబ్లీ హాస్టల్. అసౌకర్యాలతో అవస్థలు పడుతున్న విద్యార్థులు. మౌలిక వసతుల లేమితో విజయవాడ కొండ ప్రాంత ప్రజలకు అవస్థలు. వైకాపా పాలనలో గోడు పట్టించుకోలేదని ఆవేదన. 2 రోజుల పాటు చార్ధామ్ యాత్ర నిలిపివేత. వాతావరణ హెచ్చరికలతో అధికారుల నిర్ణయం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని చంద్రబాబు నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు తెలుగుదేశం శ్రేణుల భారీ ర్యాలీ జరుగుతోంది. చంద్రబాబుకు శ్రేణులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని చంద్రబాబు నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు తెలుగుదేశం శ్రేణుల భారీ ర్యాలీ జరుగుతోంది. చంద్రబాబుకు శ్రేణులు బ్రహ్మరథం పడుతున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు తెలుగుదేశం శ్రేణులు భారీ ర్యాలీ జరుగుతోంది. చంద్రబాబుకు శ్రేణులు బ్రహ్మరథం పడుతున్నారు. 4వ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు వచ్చారు. అభినందనలు తెలిపేందుకు జనం భారీగా అక్కడకు చేరుకున్నారు. ర్యాలీ దృశ్యాలు మనం చూస్తున్నాం. ర్యాలీ అనంతరం ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబుకు సన్మాన కార్యక్రమం జరగనుంది.
వైకాపా 5 ఏళ్ల పాలనలో కృత్రిమంగా ఇసుక కొరత సృష్టించి ధరలు భారీగా పెంచేసి సామాన్యుడికి చుక్కలు చూపించింది. ఇల్లు కట్టుకోవాలంటేనే వెనక్కి జంకే పరిస్థితి. ఇసుక లేక భవన నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోగా పనులు లేక కార్మికులు రోడ్డున పడ్డారు. కనీసం తిండి కూడా లేక పస్తులున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి ఉచిత ఇసుక అందుబాటులోకి రానుండడంతో ఇకనైనా చేతి నిండా పని దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా హయాంలో భవన నిర్మాణ రంగం కుదేలైంది. సామాన్యుడికి అందనంతగా ధరలను పెంచేసి ఇసుకను బంగారంలా మార్చేశారు. భవన నిర్మాణ పనులు నిలిచిపోయి ఉపాధి లేక కార్మికులు నానా అవస్థలు పడ్డారు. ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి పనుల కోసం ఒంగోలు వచ్చిన కార్మికులు ఎన్నోసార్లు నిరాశతోనే వెనుదిరిగారు. ఇప్పుడు ప్రభుత్వం మారడం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానం అమలు చేయడంతో కార్మికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఉచిత ఇసుక విధానంతో కష్టాలు తీరుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం పాస్ అయినాక మనకి ఇసుక అనేది ధరలు విపరీతంగా పెంచేశాడు. దానివల్ల ఇక్కడ ఒంగోలు కర్నూలు ఫ్లైఓవర్ కింద కానీ ఎన్నో ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు. చాలా ఇబ్బందులు పడి అన్నం లేక ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన అందట్లో ఒక 10-15 మంది చనిపోవడం కూడా జరిగింది. ఈ పనులు దొరక్క ఇవన్నీ జరుగుతూ ఉన్న కాలంలో ఈ మధ్య చంద్రబాబు నాయుడు టీడీపీ పాస్ అయింది ప్రభుత్వం. రేపు 8వ తారీఖు ఇసుక వదులుతానన్నాడు. త్వరగా వదిలి అయినా ఇసుక రీచ్లు ఇవన్నీ బాగా సంతోషంగా చేస్తే మా అందరికీ మంచిదని. ఓకే, ధన్యవాదాలు. పనులు లేవు. పాపం ఎంతో దూరం నుంచి అన్నం పెట్టుకొని వచ్చినా ఇక్కడ బడిదాపులు కాస్తున్నారు. వీళ్ళని పట్టించుకునే నాదుడు లేడు. కొత్త ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు గారు అయినా ఇసుక వదిలి ఈ లేబర్ని ఆదుకుంటుంటే కొంతమంది జీవితాలన్నా బాగుపడుతుంటాయి. అన్నం క్యాంటీన్ పెట్టాడు, చాలా సంతోషం. వెళ్ళి ఒక ముద్ద తినగలుగుతున్నారు పని లేని వాళ్ళు. అది ఒక మంచి పని చేశారు. రాగానే ప్రభుత్వం రాగానే అత్యధికంగా ఇసుక నిల్వలు ఉన్న సిక్కోలులోనూ భవన నిర్మాణ కార్మికులు అడ్డా కూలీలకు అవస్థలు తప్పలేదు. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 1,00,000 మంది కార్మికుల కుటుంబాలు ఇసుకపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. వంశధార, నాగావళి నదులతో పాటు గడ్డలు, కాలువల్లో కలిపి 100కు పైగా రేవుల్లో ఇసుక నిల్వలు ఉన్నాయి. నరసన్నపేట మండలం భారీగా ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నా పనులు స్తంభించిపోయాయి. ఉచిత ఇసుక విధానంపై సంతోషిమాత భవన నిర్మాణ కార్మికుల సంఘం సంతోషం వ్యక్తం చేసింది. అందరికీ అందుబాటులో ఉండేలా ఇసుకనివ్వాలని కోరుతున్నారు. ఈ మా కష్టాలు చూసి ఇసుక ఫ్రీగా అన్నారు, లేకపోతే టన్ను ఏదో అని అంటారు. వేగంగా చేస్తే మాకు అది వేగంగా పనులు ఉంటాయి. అలాగే ముహూర్తాలు కూడా 8 నెలలు స్టార్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తూ మాకు తొందరగా ఇసుక ఇమ్మని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇసుకలు లేక, ఈ బ్రతుకులు లేక అలమలం మారిపోయి దూరం ఛార్జీలు కట్టుకుని వచ్చి ఆ ఛార్జీలు డబ్బులు లేక మళ్ళీ ఇప్పుడు నడిచి వెళ్ళి ఎంతో బాధపడిపోతారు ప్రజలు. ఈ పనులు లేక చాలా ఇబ్బంది పడిపోతారు ఈ ఇసుక పెట్టిన దందాకి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మంచి పథకం పెట్టారు. ఏంటి పెట్టారు? ఈ ఇసుక సమస్య చేయడమే పథకం. డబ్బు దానం పెట్టక్కర్లేదు. ఈ రోజు 10 మంది ఆయన దగ్గర బతకాలి. ఇసుక ఇప్పుడు సభకైతే 8వ తారీఖు నుంచి వచ్చే నెక్స్ట్ ముహూర్తాలకి 10 మందిని కలిపి కష్టపడి 10 ముతుకులు తినగలం. గత 5 సంవత్సరాల కానించి ఇసుక కొత్త అయింది. 5,000, 4,500 ఇస్తున్నారు. ఆ రేటు ప్రకారంగా ఎవరైనా బిల్డింగ్ కట్టవలసినటువంటి వాళ్ళు ఇసుక రేటు వల్ల పనులు, మా కష్టపడే పనులు ఆగిపోయాయి. అలాగే తాపీ మేస్త్రీలు చాలా ఇబ్బంది పడ్డారు. కూలి పని చేసుకున్నట్టు మమ్మల్ని మా చేతి పనులు లేక చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. ఆ ఇసుక తగ్గినట్టుగా అయితే కొంతమంది ఇల్లు భవన నిర్మాణం చేసినటువంటి వాళ్ళు ఇసుక తగ్గితే దాని ఇసుక కొనుక్కొని వాళ్ళు బిల్డింగ్లు కడితే మాకు చేతి పని ఉపాధి కలుగుతుందని మేము ఆశపడుతున్నాము. మాకు ఇసుక లేక పనులు లేవు, ఇసుక వస్తే పనులు ఉంటాయి. ఉచిత ఇసుక విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్ల నుంచి ఇసుకను అందించనున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గబ్బర్ వద్ద ఏర్పాటు చేసిన ఇసుక డిపోను జాయింట్ కలెక్టర్ జాహ్నవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజుకు ఎన్ని టన్నులు విక్రయాలు చేస్తున్నారు, లబ్ధిదారులకు పారదర్శకంగా ఇసుక అందించేందుకు తీసుకున్న విధి విధానాలను వివరించారు.
ఒకసారి ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఈ డంప్స్ శాండ్ డిపోస్లోని ప్రస్తుతానికి మనకి ఎంత శాండ్ అనేది స్టాక్ యాజ్ ఆఫ్ టుడే ఎంత ఉందో మేము ఫస్ట్ పంచనామా కడుతున్నాము. సో దానికి కొంచెం లెవెల్ చేసేసి ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసి క్వాంటిటీ అరైవ్ అవుతాం. ఫస్ట్ 3 months కూడా ప్రతి మనిషికి ఆధార్ కార్డు దీని ప్రకారము 20 MT మాత్రమే ఇస్తాము. సో 20 MT per person per ఆధార్. అండ్ శాండ్ యూటిలైజేషన్ కూడా ఇప్పుడు మనకి రాజమండ్రి నుంచి వస్తుంది శాండ్. సో దాని ప్రకారం మళ్ళీ ఎంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ కలిపేసి పర్ ఎంటీ ఛార్జ్ ఎంత వస్తుందో కూడా మేము డిసైడ్ చేసి మీకు రేపు ఇన్ఫార్మ్ చేస్తాం. సపోజ్ అనకాపల్లి జిల్లా వాళ్ళు ఇక్కడ తీసుకుంటే ఈ ఆధార్ బేస్డ్ మీద ఇక్కడే వాళ్ళు యూటిలైజ్ చేయాలి. సో ఇక్కడ కొనుక్కొని వైజాగ్ లో కట్టుకోవడము దాన్ని యూటిలైజ్ చేయడానికి వీల్లేదు. ఏ జిల్లాకి ఆ జిల్లా కంపల్సరీ చేయాలి. అండ్ మనకి సోర్స్ రాజమండ్రి నుంచే కాబట్టి మనకి జిల్లా అంతటి కూడా యూనిఫామ్ ప్రైస్ అనేది మెయింటైన్ అవుతుంది. 2 రీచెస్ లో 2 డిపోట్స్ లో కూడా 1 district 1 rate.